ఫస్ట్ క్వశ్చన్, హిస్టరీ ఈజ్ ద స్టడీ ఆఫ్. హిస్టరీ దేని గురించి తెలియజేస్తుంది? ఏ పాస్ట్, బి సొసైటీ, సి లా, డి ఎన్విరాన్మెంట్. ఆన్సర్ పాస్ట్. సెకండ్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ గ్రీక్ హిస్టారియన్. గ్రీక్ మొదటి హిస్టరీ శాస్త్రవేత్త ఎవరు? తుసైడైడ్స్, హెరోడోటస్, మనెతో, హోమర్. ఆన్సర్ హెరోడోటస్. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లిసిట్లీ స్టేట్స్ దట్ హిస్టరీ బేసెస్ ఆల్ ఇట్స్ కంక్లూజన్స్ అండ్ రేషనల్ ఎవిడెన్సెస్. రేషనల్ ఎవిడెన్సెస్ మీద హిస్టరీ ఉంటుందని చెప్పింది ఏంటిది? ఆప్షన్ ఏ హెరోడోటస్, తుసైడైడ్స్, పాలిబియోస్, టాసిటస్. ఆన్సర్ తుసైడైడ్స్. ఫోర్త్ క్వశ్చన్, ద హిస్టరీస్ ఈజ్ రిటన్ బై. ద హిస్టరీస్ని ఎవరు రాశారు? హెరోడాటస్, మగస్తనీస్, ప్లుటార్చ్, ప్లినీ. ఆన్సర్ హెరోడోటస్. ద టైటిల్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ యాజ్ గివెన్ టు whom. ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ హెరోడోటస్, బి యురైపిడ్స్, తుసైడైడ్స్, సోక్రటిస్. ఆన్సర్ ఈస్ హెరోడోటస్. సిక్స్త్ క్వశ్చన్, హూ సేస్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. హిస్టరీ తిరిగి మళ్ళీ పునరావృతం అవుతుందని ఎవరు చెప్పారు? ఏ హెగెల్, బి కార్ల్ మార్క్స్, సి కల్హనా, డి బరాని. ఆన్సర్ హెగెల్. సెవెంత్ క్వశ్చన్, we learn from history that man can never learn anything from history. Who has said the statement? ఓ మనిషి హిస్టరీ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఈ పదాలు ఎవరు చెప్పారు? ఏ హెగెల్, బి కార్ల్ మార్క్స్, సి జేబి బుర్రీ, డి హెచ్ కర్. ఆన్సర్ హెగెల్. ఎయిత్ క్వశ్చన్, హూ సెడ్ ఆల్ హిస్టరీ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్. హిస్టరీ అనేది ఒక క్లాస్ స్ట్రగుల్ అని ఎవరు చెప్పారు? ఏ కార్ల్ మార్క్స్, బి జేబి బుర్రీ, సి కోలిన్ హుడ్, డి హెచ్ కర్. ఆన్సర్ కార్ల్ మార్క్స్. నైన్త్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ సమ్స్ అప్ కార్ల్ మార్క్స్ వ్యూ అబౌట్ హిస్టరీ. హిస్టరీ గురించి కార్ల్ మార్క్స్ వ్యూ ఏమిటి? హిస్టరీ ఈజ్ ఏ రికార్డ్ ఆఫ్ ద వార్స్ బిట్వీన్ వేరియస్ పీపుల్. హిస్టరీ ఈజ్ ఏ సక్సెషన్ ఆఫ్ స్ట్రగుల్ బిట్వీన్ oppressor and the oppressed classes. History is a faithful record of the past events. None of the above. Sir, history is a succession of struggle between the oppressed classes. History అనేది పీడిత పాలిత వర్గాల మధ్య పోరాటం. 10th question, Karl Marx explained the process of class struggle with the help of which one of the following theories? కార్ల్ మార్క్స్ క్లాస్ స్ట్రగుల్ని ఏ థియరీ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాడు? ఆప్షన్ ఏ ఎంపిరికల్ లిబరలిజం, ఎగ్జిస్టెన్షియలిజం, డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్,
డైలెక్టియల్ మెటీరియలిజం. సార్ ఎంపరికల్ లిబరలిజం అంటే అందరు సమానం అనేటటువంటి చెప్పేటటువంటి సిద్ధాంతం.